హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సీజీ. ఈరోజు ప్రీమియర్ ప్రోలో ఫిలిం ట్రాన్సాక్షన్స్ అని ఒక ప్యాక్ తీసుకొచ్చాను. అండ్ అంతకంటే ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, మన వాళ్ళు ప్యాక్ తీసుకుంటున్నారు, డౌన్లోడ్ చేసుకుంటున్నారు. బట్ అందులో ఉన్న ట్రాన్సాక్షన్స్ని ప్రాపర్గా యూజ్ చేయలేకపోతున్నారు. అక్కడ మేజర్గా వచ్చే ఇష్యూ ఏంటంటే, వాళ్ళు ఆ ప్యాక్ని ప్రాపర్గా ఎక్స్ట్రాక్ట్ చేయకపోవడం ఒకటి. అండ్ ఇంకొకటి, అందులో ప్రీమియర్ ప్రో లోపలికి వెళ్ళిపోయాక అక్కడ వాటిని ఎలా యూజ్ చేయాలి అని తెలియకపోవడం ఒకటి. ఇలా జరుగుతుందనమాట. సో, ఇలాంటి ఇష్యూస్ రైజ్ అవ్వకుండా అండ్ మీరు క్లియర్‌గా యూజ్ చేసుకునేలాగా నేనిప్పుడు ఈ ప్రాసెస్‌నయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. మీరు ప్యాక్ డౌన్‌లోడ్ చేసుకోగానే గూగుల్ నుంచి మీకిలా రార్ ఫైల్ అయితే డౌన్‌లోడ్ అవుతుంది. ఈ డౌన్‌లోడ్ అయిన ఫైల్‌కి మీకిక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ అండ్ ఎక్స్ట్రాక్ట్ హియర్ అని చెప్పేసి ఉంటుంది. సో, ఇక్కడ థింగ్ ఏంటంటే మనం ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ అని చెప్పేసి క్లిక్ చేయాలి. జనరల్‌గా ఏంటంటే, ఇందులో ఉన్న అసెట్స్ అన్నీ గూడా ఒక ఫోల్డర్ లోపలికొచ్చేస్తే మీకిక్కడ కంప్లీట్‌గా ఒక ప్యాక్ లాగా ఉంటది. సో, మోస్ట్ ఆఫ్ ది థింగ్ ఏం జేస్తుంటారంటే, ఇక్కడున్న ఈ రార్ ఫైల్ లోపలికి డైరెక్ట్‌గా వెళ్లి ఇక్కడి నుంచి ట్రాన్సాక్షన్స్‌ని ఓపెన్ జేస్తా ఉంటారు. సో, దీనివల్ల మనకి మీడియా ఆఫ్‌లైన్ అని జెప్పేసి ఒక ఎర్రర్ ఒస్తది. ఆ ఎర్రర్ రావడం వల్ల మనకి ఏమో ఫైల్ అయిపోయింది, కరెక్ట్ ఫైల్ లేదేమో అని జెప్పేసి డిస్టర్బ్ అవుతా ఉంటామనమాట. సో, ఓకే. మనం ప్యాక్‌నయితే ప్రెజెంట్ ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం గదా! ఇక్కడ కొన్ని శాంపిల్ వీడియోస్ అయితే మీకోసం పెట్టాను. వీటి మీద నేను చేసి చూపిస్తాను. సో, ఇక్కడ ప్రాజెక్ట్ లోపలికొచ్చినట్లయితే మనకి అసెట్స్ అండ్ ఫిల్మ్ ట్రాన్సాక్షన్స్ 4K అండ్ ఫిల్మ్ ట్రాన్సాక్షన్స్ ఫుల్ హెచ్‌డీ ప్యాక్స్ అయితే ఉన్నాయి. అండ్ డిస్క్రిప్షన్స్‌లో లింక్ ఉంటుంది. మీరు కావాల్సిన వాళ్ళు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నేనైతే ప్రెజెంట్ బీటా వెర్షన్స్ యూజ్ చేస్తున్నా. మీకెవరికైనా అడాబీ జెన్యూన్ సబ్స్క్రిప్షన్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో నా కాంటాక్ట్ నంబర్ ఉంటుంది. కాంటాక్ట్ అవ్వచ్చు. సో, ఫైన్, మనకి ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇక్కడ కన్వర్ట్ అని అడుగుతుంది. ఎందుకంటే అది కొంచెం ఓల్డర్ వెర్షన్‌కి సంబంధించిన ప్రాజెక్ట్. అంటే 2024 ప్రాజెక్ట్ అన్నమాట. సో, ఇక్కడ నేను 25లో ఓపెన్ చేస్తున్నా కాబట్టి ఇలా అడుగుతుంది. ఇక్కడ ఓకే కొట్టేసేద్దాం. సో, ఫైన్, మనకి ప్రాజెక్ట్ అంతా గూడా ప్రాపర్‌గా, నీట్‌గా ఓపెన్ అయిపోతుంది. వి హావ్ టు వెయిట్ ఫర్ ఇట్. సో, చూసారు గదా! మనకి ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అయింది. అండ్ ఇక్కడొచ్చేసరికి మనకి ప్రాజెక్ట్ లోపల ఫుటేజ్ ఏదైతే మనకి ప్రివ్యూ కోసం ఉందో ఆ ఫుటేజ్ అయితే ఇక్కడుంది. సో, థింగ్ ఏంటంటే, మన ఫుటేజ్ మీదకి ఈ ట్రాన్సాక్షన్స్‌ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఏంటి అనేది మేజర్ పార్ట్. సో, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్‌గా ప్రాజెక్ట్ లోపలికొచ్చినట్లయితే మీకిక్కడ కనిపిస్తుంది గదా! ఆల్ ట్రాన్సాక్షన్స్ అని జెప్పేసి, ఆల్ ఫిల్మ్ ట్రాన్సాక్షన్స్ అని. ఇది ప్యాక్ అన్నమాట. దీంట్లో అరౌండ్ 15 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. అండ్ వీటిని చూద్దాం అసలు. నేనిక్కడున్న ఈ వీడియోస్ అయితే డిలీట్ చేస్తున్నా. అండ్ ఐయామ్ గోయింగ్ టు క్రియేట్ వన్ న్యూ బిన్ హియర్. సో, దీంట్లో నేను వీడియోస్‌ని ఇంపోర్ట్ చేసుకుంటున్నా. సో, మనం కంప్లీట్ వీడియోస్ అన్నిటిని గూడా ఇక్కడికైతే ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ చేసుకున్నాక మన ట్రాన్సాక్షన్స్‌ని అప్లై చేయడం అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఆల్ ఫిల్మ్ ట్రాన్సాక్షన్ అని ఉంది గదా! జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ ఇట్. అండ్ ఇక్కడ మేజర్ థింగ్ ఏంటంటే, మీరు ట్రాన్సాక్షన్ యూజ్ చేసినప్పుడు డైరెక్ట్‌గా దీన్ని ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నారు. సో, ఈ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినప్పుడు మనకి నెస్టెడ్ సీక్వెన్స్ అయితే వస్తది. అంటే మీరు దీని లోపలికెళ్ళి ఇక్కడి నుంచి కాపీ చేసుకోవడం లాంటివి అయితే చేయాల్సొస్తది. సో, ఇది ప్లే చేసినామనుకోండి, మనకేంటి, ట్రాన్సాక్షన్ అప్లై అవుతది. కానీ బ్యాక్ ఉన్న ఫుటేజ్ అలాగే ఉండిపోతది. ఎప్పుడైతే మనం ఇక్కడ ఈ ఇన్సర్ట్ అనే ఒక టూల్ ఉంటుంది. దీన్ని మనం ఎప్పుడైతే ఆఫ్ చేసుకుంటామో పర్టిక్యులర్‌గా ఈ టూల్ చూడండి ఒకసారి. అప్పుడు మాత్రమే మనకి ట్రాన్సాక్షన్ అనేది క్లియర్‌గా అప్లై అవుతది. నేనిప్పుడు ప్రెజెంట్ ఆఫ్ చేసుకున్నాను. డైరెక్ట్‌గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. మీరిప్పుడు చూడొచ్చు, నేనిది డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాక మనకు కేవలం మన వీడియో పైన ఈ ట్రాన్సాక్షన్ అనేది అప్లై అయిపోతది. చూసారు గదా! ఇలా మనకు ఎంటైర్ టోటల్‌గా 15 ట్రాన్సాక్షన్ వరకైతే ఉన్నాయి. ఓకే. నేను మీకు ఇవన్నీ చూపిస్తాను. అండ్ వెరీ ఈజీ ప్రాసెస్. అండ్ ప్రతి ట్రాన్సాక్షన్ కింద మనకి సౌండ్ ఎఫెక్ట్ గూడా ఉంది. ఆ ట్రాన్సాక్షన్‌ని ఎలా యూజ్ చేయాలి, ఏంటి అని. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. కావాల్సిన వాళ్ళైతే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నా. So, this is about transactions, guys. And thank you for watching. Thank you, everyone.